నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం మదనపల్లి నియోజకవర్గం. రానున్న 2 నెలల్లో 50 నుంచి 60 రోజుల మధ్యన రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలు మొదలు కాబోతున్నాయి. ఆ సార్వత్రిక ఎన్నికలు మొదలు కాబోయే ముందే ఆల్రెడీ రాజకీయ పార్టీలంతా ఎన్నికలకి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఈ రోజు మదనపల్లి వైఎస్సీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్ గారిని నియమించినప్పటి నుంచి మొట్టమొదటిసారిగా మండలంలోకి ప్రవేశించబోతున్నాడు. కనుక ఆ నిసార్ అహ్మద్ గారితో పాటు మాజీ ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి గారు కూడా అతనితో కలిసి వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ క్రమంలోనే మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వాళ్ళకి స్వాగతం పలకడం కోసం మన రామసముద్రం మండల చెంబకూరు 3 రోడ్ల నందు సిద్ధంగా ఉన్నారు. భారీ సంఖ్యలో ఇక్కడ చేరుకొని భారీ బళ్ళారి డ్రమ్స్ మరియు డీజే నడుములన భారీ బాణసంచా పేరుస్తూ వారికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా కాకుండా ఈ రోజు వచ్చి కార్యకర్తలను పరిచయం చేసుకుని అదే విధంగా రామసముద్రానికి పోయి రామసముద్రం చెక్ పోస్ట్ కోడలిలో అంబేద్కర్ గారికి పూలమాల వేసి అనంతరం కర్ణాటక పొరుగు రాష్ట్రం సమీపంలో ఉన్నటువంటి కురుడుమలలో శ్రీ వరసిద్ధ వినాయక స్వామిని దర్శించుకున్న తర్వాత కార్యకర్తలతో సమావేశం అయితే నిర్వహించడం జరుగుతుంది. మరియు ఎలక్షన్ దిశానిర్దేశం చేసి ఎలా పోవాలి, ఎలా పోతే విజయం సాధించాలి. ప్రస్తుతం గవర్నమెంట్ ఫామ్ లో ఉంది కాబట్టి మనం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకుపోయి స్పష్టంగా వాళ్ళకి ఏం అందింది ఏం అందలేదని తెలుసుకొని ఆ విధంగా ముందుకు పోయి రాబోయే రోజుల్లో మంచి మెజార్టీతో నిసార్ అహ్మద్ ని గెలిపించే విధంగా వాళ్ళ ప్రణాళిక అయితే సిద్ధం చేసుకున్నారని తెలుస్తుంది. కొంచెం